ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే డిగ్రీ 4th సెమిస్టర్ ఎగ్జామినేషన్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే సెకండ్ ఇయర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్లో ఉన్నారో, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ ఏవైతే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన 4th సెమ్కి సంబంధించిన హాల్ టికెట్లు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఆ హాల్ టికెట్లను మీ సింపుల్గా మీ మొబైల్లోనే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏ విధంగా 4th సెమ్కి సంబంధించిన హాల్ టికెట్లు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూసుకుందాం. మీరు ముందుగా మీ ఫోన్ ఆర్ ల్యాప్టాప్ ఎందులో అయినా సరే మీరు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సర్చ్ బార్లో BRAOU ఆన్లైన్ అని సెర్చ్ చేయండి. BRAOU ఆన్లైన్ అని సెర్చ్ చేసిన తర్వాత మనకి కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, మనకి ఈ విధంగా వస్తుంది. BRAOU అని వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. చూడండి, ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మెల్లగా కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అడ్మిషన్ నోటిఫికేషన్ అని వస్తుంది. తర్వాత మనకి కిందికి స్క్రోల్ చేసినట్లయితే అదేవిధంగా మనకు స్టూడెంట్ క్విక్ లింక్స్ అని వస్తుంది. అదేవిధంగా కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ లోపల మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకైతే లింక్ ఉందన్నమాట. డౌన్లోడ్ UG CBSE 4th సెమిస్టర్ జూలై 2024 సంబంధించిన ఎగ్జామ్ హాల్ టికెట్లు అన్నమాట. ఈరోజు మనకు రిలీజ్ చేయబడడం జరిగింది కాబట్టి దానికి సంబంధించిన హాల్ టికెట్లు ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం కదా. ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అడుగుతుంది అనమాట. అడ్మిషన్ నెంబర్ మీరు మొత్తంగా ఎంటర్ చేసేయకండి. మీరు అడ్మిషన్ నెంబర్ ఏ విధంగా ఎంటర్ చేయాలంటే లాస్ట్ 7 డిజిట్స్ అయితే మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకు మీరు ఏ ఇయర్లో జాయిన్ అయ్యారనుకో 22, మీరు 21 ఇయర్లో జాయిన్ అనుకో 21 నుంచి స్టార్ట్ అవుతుంది. 20 ఇయర్లో జాయిన్ అయినా అనుకో 20 నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు బ్యాక్లాగ్స్ ఉంటే 20 ఇయర్ వాళ్ళకు బ్యాక్లాగ్ ఉంటాయి. ఇప్పుడు 21 ఇయర్ వాళ్ళకు 4th సెమ్ ఎవరైనా సరే మీకు బ్యాక్లాగ్స్ ఉన్నా, రెగ్యులర్ వాళ్ళు ఉన్నా సరే, ఎవరైనా సరే మీ అకాడమిక్ ఇయర్ నుంచి మీ హాల్ టికెట్ నెంబర్ అయితే స్టార్ట్ అవుతుంది. అది మన లాస్ట్ మీ అడ్మిషన్ నెంబర్ మొత్తం లోపల లాస్ట్ 7 డిజిట్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఇక్కడ ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, మీకు ఏ సెమిస్టర్, మీరు ఫస్ట్ సెమిస్టరా సెకండ్ సెమిస్టర్ అంటే ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే ఆల్రెడీ అయిపోయినాయి. మనకి ఇప్పుడు 6th సెమిస్టర్ కూడా నడుస్తున్నట్లున్నాయి, అయిపోయినాయి లేదా నడుస్తున్నాయి. మేబీ ఇప్పుడైతే 4th సెమిస్టర్ హాల్ టికెట్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఉంది కదా, మనకి 4th సెమిస్టర్ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ 4th సెమిస్టర్ యొక్క ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. 4th సెమిస్టర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ పైన అడ్మిషన్ నెంబరు ఇక్కడ చూడండి, పైన అడ్మిషన్ నెంబర్, ఇక్కడ మీ సెమిస్టర్ ఏ సెమిస్టర్ అయితే ఆ సెమిస్టర్ని సెలెక్ట్ చేసుకోండి. మన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఇక్కడ హాల్ టికెట్ లోపల మనకి ఇక్కడ చూడండి, మనకి ఏం మెన్షన్ చేస్తారంటే మీ హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేస్తారు. అదేవిధంగా మీ స్టూడెంట్ యొక్క నేము, అదేవిధంగా స్టూడెంట్ ఫాదర్ నేమ్, అదేవిధంగా మీరు కోర్స్ తెలుగు మీడియం చేస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం చేస్తున్నారు, ఆ డీటెయిల్స్ అయితే మనకు హాల్ టికెట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు హాల్ టికెట్ని క్రింది స్క్రోల్ చేసినట్లయితే మనకి ఎగ్జామినేషన్ టైం టేబుల్ కూడా ఇక్కడ ఇస్తారు చూడండి. ఇక్కడ ఎగ్జామ్స్ అయితే మనకు 3 జూలై నుంచి మనకు 9 జూలై వరకు అయితే మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అన్ని ఆఫ్టర్నూన్ సెషన్లో ఉన్నాయి. ఆఫ్టర్నూన్ సెషన్ 2 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఎగ్జామ్స్. మీకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎగ్జామ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇక్కడ మనం హాల్ టికెట్లో చూసుకున్నట్లయితే BA కోర్స్ సంబంధించిన హాల్ టికెట్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, 4th సెమిస్టర్ యొక్క హాల్ టికెట్. ఈ విధంగా మీరు హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారనమాట. మీ ఎగ్జామినేషన్ సెంటర్ ఏదో మీకు ఇక్కడ తెలుసుకోవచ్చు హాల్ టికెట్ లోపల. అదేవిధంగా మనం కిందకి స్క్రోల్ చేసినట్లయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ నోట్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే క్యాండిడేట్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఈ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఒరిజినల్ ID ప్రూఫ్ తీసుకోవాలంటారు. ఎగ్జామ్ సెంటర్కి ఒరిజినల్ ID ప్రూఫ్, ఆధార్ కార్డ్ కానీ పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ID, పాన్ కార్డ్ ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకెళ్ళండి. ఇవన్నీ అంటే ఇవన్నీ కాదు, జస్ట్ మీరు ఏదన్నా ఒక ఒరిజినల్ ID ప్రూఫ్. అదేవిధంగా మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ID కార్డ్ కూడా తీసుకోవాలంటే మనకు స్టూడెంట్ ఎవరైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏదైనా ఒక కోర్సు చేస్తున్నారో ఆ కోర్సుకి సంబంధించిన ID కార్డ్ ఉంటుంది అనమాట. మీరు డిగ్రీ చేస్తే డిగ్రీకి సంబంధించిన ID కార్డ్, PG చేస్తే PGకి సంబంధించిన ID కార్డు, అలా ఏ కోర్సు చేస్తే ఆ కోర్సుకి సంబంధించిన ID కార్డ్ అయితే మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది మనం కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచే. కాబట్టి మీరు ID కార్డు కూడా డౌన్లోడ్ చేసుకొని తీసుకెళ్ళండి. ID కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలని ఆల్రెడీ వీడియో చేశాను, ఆ వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఆ వీడియో చూసి కూడా మీ ID కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఎగ్జామినేషన్ చూడండి, ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. మనం ముందుగా ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.